మన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు నా పైన నా సహచర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర గారి పైన మేము లక్ష్మణ్ రేఖను దాటామని చెప్పని గవర్నర్ గారికి ఒక లేఖను రాస్తూ ఆ లేఖలో ఈ అంశాలను కూడా పొందుపరిచారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారు బొత్స గారు లక్ష్మణ్ రేఖను దాటారు. దాటి కాన్స్టిట్యూషనల్ అథారిటీని వచ్చి వారు మాట్లాడుతున్నారని చెప్పి ఆయన రాయడం పూర్తిగా దాన్ని నిర్ద్వంద్వంగా దాన్ని ఖండిస్తున్నాను. దురుద్దేశపూర్వకంగా ఎన్నికల కమిషన్ అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, వాస్తవికతతో ఉండాలి, వాస్తవాలను వక్రీకరిస్తూ మా తాలూకా వ్యక్తిగత ప్రతిష్టను భంగం వచ్చేటట్లు, కించపరిచేటట్లు ఆ లేఖలో దాని భావం ఉంది. దానికి ఆవేదన చెందుతూ దాన్ని ఖండిస్తున్నాను. ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను కానీ మా సహచర మంత్రి పెద్దిరెడ్డి గారు కానీ ఉన్నాం. మొదటిసారి నేను కేబినెట్ మంత్రిని కాదు, మూడవసారి కేబినెట్ మంత్రి, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నా. నా సహచర మంత్రి గారు కూడా అంతే, నాకంటే ఇంకా 10 దఫాలు ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా కూడా దీంతో పాటు ఉన్నారు. చట్టమన్నా రాజ్యాంగమన్నా గౌరవంతో ఎప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన కానీ చట్ట ఉల్లంఘన కానీ చేసిన దాఖలాలు కానీ ఆలోచన కానీ మాలో లేవు. ఆ నేపథ్యంలో ఆ గౌరవంతోనే ప్రధానికం మమ్మల్ని ఎన్నుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఏ నేపథ్యంలో ఇష్యూ వచ్చిందంటే గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, దాంతోపాటు మా ప్రభుత్వం ఈరోజు జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అవ్వాలి, వాటికి ప్రోత్సాహాలు ఇస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో కక్షలు ఉండకూడదు, కారుణ్యాలు ఉండకూడదు, వర్గాలు ఉండకూడదు, గ్రామాభివృద్ధి సమస్యగా జరగాలనే ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యం. దానికి తగ్గ ప్రచారాన్ని దానికి తగ్గట్లు ప్రజల్లో వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టి చేస్తున్నాం. దానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వారి భాష, వారి వ్యవహార శైలి, వారు చెప్తున్న
పత్రికా సమావేశాలు అనే సమావేశాలు ఇస్తున్న ఉపన్యాసాలు, వారు తీసుకున్న నిర్ణయాలు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో చట్టాన్ని, రాజ్యాంగాన్ని లోబడి ఇది ఆ స్ఫూర్తి కాదని చెప్పని ఆయనకి తెలియజెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన వచ్చి మా వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగేటట్లు గవర్నర్ గారికి లేఖలో పొందుపరచడం, అది కాకుండా సాక్షాత్తు గవర్నర్ చేత నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వం సిఫారసుతో ఎన్నికల కమిషన్గా నియమించబడిన ఈరోజు కమిషనర్ రమేష్ గారు అదే లేఖలో గవర్నర్ గారిని ఆఖరి పేరాలో ఇక్కడున్న అడ్వకేట్ జనరల్ మీద నాకు విశ్వాసం లేదు, అటార్నీ జనరల్తో మీరు విచారణ మీరు విషయాన్ని తెలుసుకొని ఇదే ఆఖరిసారి మీకు చెప్పడం, లేకపోతే నేను కోర్టుకు వెళ్తానని చెప్పని చట్టం చేస్తూ లేఖ రాయడం, ఆయన దాటారు లక్ష్మణ్ రేఖ, మేము కాదు దాటింది లక్ష్మణ్ రేఖ. సాక్షాత్తు గవర్నర్ గారికి రాసిన లేఖ, దాని సారాంశం ఎప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఎలక్షన్ కమిషన్ కూడా అటువంటి భాషతో లేఖ రాసిన దాఖలాలు లేవు. ఆ నేపథ్యంలో ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను కానీ మా సహచర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మాకున్న హక్కుల్ని, మాకున్న గౌరవాన్ని చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో మేము పనిచేస్తున్న నేపథ్యంలో మా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే రీతిగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిన నేపథ్యంలో దీని మీద ఇవాళ స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద విచారణ జరపాలని చెప్పాను ప్రివిలేజ్ కమిటీతో. ఎప్పుడు ఇటువంటి సందర్భాలు ఇదే ఈ రాష్ట్రంలో రాలే. రాష్ట్ర ప్రజానీకాన్నే కోరుతున్నాను, దయచేసి మేము మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు చూడండి అని చెప్పాను. ఈ ప్రభుత్వం ఏ రోజైతే ఈ కోవిడ్ నేపథ్యంలో ప్రజల ప్రాణాలకి నష్టం కలుగుతారని చెప్పిన సందర్భాన్ని కాదని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి ఉన్న అవకాశాన్ని న్యాయ పరిధిలో మేము న్యాయస్థానానికి వెళ్ళాం. అది మా హక్కు. న్యాయస్థానం నిర్ణయించింది. దాని మీద మళ్ళీ అప్పీల్ చేసే హక్కు ఎన్నికల కమిషన్ ఉంది. ఆ హక్కును వారు వినియోగించుకున్నారు. దాని మీద మొదటి ఇచ్చిన నిర్ణయాన్ని ఆ కోర్టు దాన్ని తొలగించింది. దాని మీద మాకు హక్కు ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ప్రభుత్వానికి ఉంటే దాన్ని మేము వినియోగించుకున్నాం. దాని మీద ఒక నిర్ణయం వచ్చింది, ఎన్నికలు జరపాలని. రాజ్యాంగం పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల ఉన్న అంకిత భావంతో, గౌరవంతో దాన్ని శిరస వహిస్తూ పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్న నేపథ్యం, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్న సందర్భం.
ఆ నేపథ్యంలో ఉదాహరణకి మనం తీసుకుంటే నిన్నటి రోజున ఎన్నికల కమిషన్ గారు అనంతపురం జిల్లా పర్యటించారు. ఆ పర్యటనలో మొత్తం యంత్రాంగం అంతా కూడా, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆయన దగ్గర ఆయన కనుసంధానంలో ఆయన ఇచ్చిన నిబంధనల్ని, ఆయన ఇచ్చిన సూచనల్ని, ఆయన చెప్పిన మాటల్ని విని ఎన్నికలకు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్న సందర్భం మనం చూసాం మొదటి రోజునే. అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందో, రాజ్యాంగాన్ని ఏ రకంగా పరిరక్షించుకుంటున్నామో దానికి ఉదాహరణ. ఆ సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకి, సోదరులు అడిగిన ప్రశ్నలకి ఏ రకంగా ఆయన చేతురించుకొని అక్కడి నుంచి జారుకున్నారో మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు కడప జిల్లా వెళ్ళారు. కడప జిల్లా విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడారో మనం చూసాం. సాక్షాత్ ఎన్నికల కమిషనర్ ఏదైనా జిల్లాలు పర్యటిస్తున్నప్పుడు వారి బాధ్యతను గుర్తెరిగి ఆ పరిధిలోనే ఆ కార్యక్రమాన్ని చేసుకుని రావాల్సిన నేపథ్యాలు మనం చూసాం. చట్టాలు చెప్తున్నాయి, రాజ్యాంగం చెప్తుంది. ఆ జిల్లా పూర్వపరాల గురించి మాట్లాడుతున్నప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఆయన వచ్చి స్మరణ చేసుకున్నాడు. ఆ నేపథ్యంలో ఆయన పనిచేసిన విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. చెబుతూ సిబిఐ కేసుల గురించి కూడా ఎత్తాడు. వాటి మీద ఆయన వ్యక్తిత్వం, భయం, భక్తుల గురించి కూడా మాట్లాడాడు. ఆయన ఈ సందర్భం అని అడుగుతున్నాను. ఇది అవసరమా అని అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ ఎలక్షన్ కమిషన్ తరగ బాధ్యత అని అడుగుతున్నాం. మీరు జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ పరిధిలో ఈ అంశాన్ని ఉన్నాయి సార్, అంశాన్ని ప్రస్తావించవచ్చు, ఆ అంశాన్ని వచ్చి ఆదేశాలు ఇవ్వచ్చు. ఎన్నికలతో సంబంధమైన విషయాల్ని ముందుకు తీసుకొచ్చి ఏ విధంగా మీ రాజకీయ ఆలోచనతో, దృక్పథంతో ద్వంద్వ వైఖరితో మీ తాలూకా భాష ఉందో అది చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మేమేదైనా మాట్లాడితే అది లక్ష్మణ్ రేఖ, ఇది ఏ రేఖ మీరు దాటినట్టు. అది లక్ష్మణ్ రేఖ లోన మాట్లాడిందా, లక్ష్మణ్ రేఖ బయట మాట్లాడిందా చెప్పాలి. దానికి విజ్ఞాన రాష్ట్ర ప్రజలనే కోరుతున్నాను. అది ఈ రోజే కాదు, గత జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రెస్ మీట్ తీసుకున్నా, ఏ పత్రికా సమావేశం తీసుకున్నా పరిధిని దాటి, పరిధి మించి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద ఆడిపోసుకుంటూ ఎవరికో లబ్ధి చేయడానికి, ఎవరో లబ్ధి కొరకు ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చాలా శోచనీయం. ఇది ఒక దుష్ట సాంప్రదాయం. రాబోయే తరాలకి ఇది ఒక దుష్ట సాంప్రదాయంగా తయారవుతుంది. ఇటువంటి చర్యలు మంచిది కాదు, తప్పు. అందరూ రాజ్యాంగ పరిధిలో భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్న వ్యక్తులు మనందరం కూడా, రాజ్యాంగ పరిధిలో ఉన్న వ్యక్తులు. భగవంతుడు సాక్షిగా, ఆత్మసాక్షిగా
ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన వ్యక్తులు మీరు మీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేదు ఎలక్షన్ కమిషన్ కానీ అందరూ కూడా ఎవరి పరిధుల్లో వారుండి ఎవరికున్న బాధ్యతను వారు గుర్తెరిగి అధికారం ఒకటే కాదు బాధ్యత కూడా ముఖ్యం. ఆ సాంప్రదాయాల్ని ఆ సంస్కృతిని పరిరక్షించుకోవడం మనందరికీ అవసరం. బాధగా ఉంది లేఖలో ఆ వాక్యాలు చూస్తుంటే. బాధగా ఉంది ఇవాళ కడపలో ఆయన తాలూకా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన కుటుంబం మీద ఆయన అక్కసిని వెలబుచ్చుకుంటున్న తీరు చూస్తుంటే మీరు వెళ్ళిందండి ఎన్నికలు పర్యవేక్షించడానికి వెళ్ళారా లేదు రాజకీయాల్లో మాట్లాడడానికి వెళ్ళారా? వెళ్తే రండి, రాజీనామా చేసి బయటకు రండి. మాకు అభ్యంతరులే. ఈ ప్రభుత్వం వచ్చి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా సామరస్యంగా ఉండాలని, గ్రామాలన్నీ కూడా వర్గ వైమస్యాలు లేకుండా శాంతియుతంగా ఉండాలని, ఒక సాంప్రదాయబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం పూర్తిగా వారికి తోడ్పాటిస్తుందని నమ్ముతున్న వ్యక్తులుగా ఎవరైనా మాటలు చెప్పినా సరే, ఎవరైనా కుతంత్రాలు పడినా సరే చంద్రబాబు నాయుడు కాదు ఆయన మొత్తాసు పలుకుతున్నా ఇలాంటి వ్యక్తులు కాదు. ఎవరు చెప్పినా సరే రాష్ట్రంలో మంచి వాతావరణం ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, గ్రామాలు వచ్చి ఓ సాంప్రదాయబద్ధంగా ఉండాలి, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నడవాలి అంటే పూజ్య బాబూజీ కళలో సార్థకం అవ్వాలంటే, గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామాలన్నీ ఏకగ్రీవంగా ఎన్నికలు జరగాలనేది మా తాలూకా అభిమతం. మా పార్టీ విధానం, మా పార్టీ ధ్యేయం, మా ప్రభుత్వ విధానం అది. మరలా చెప్తున్నాం. నాకు చాలా బాధ అనిపించింది ఇవాళ ఎన్నికల కమిషన్ తాలూకా ప్రెస్ మీట్ తాలూకా తీరు, కడపలో తీరుని చూసిన తర్వాత. ఎన్నికలకు సంబంధం లేని విషయాలను అక్కడ మాట్లాడుతూ వ్యక్తుల మీద వచ్చి వెత్తి పొడుస్తూ ఇండైరెక్ట్ గా ఆయనే మేధావి అనుకుంటున్నారు, ఆయనకే తెలివి అనుకుంటున్నారు. తప్పు. రాజ్యాంగంలో ఉంటున్న మాలాంటి వ్యక్తుల మీద ఆయన వచ్చి లేఖలు రాయడం అనేది చాలా తీవ్రంగా ఆవేదనతో ఇవాళ బాధతో అందుకే ఇవాళ స్పీకర్ గారికి మా వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగిందని నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేద్దామని మీ ద్వారా వచ్చాం. ఏదైనప్పటికీ కూడా ఎన్నికలు సజావుగా జరగాలని రాష్ట్రంలో కోరుకుంటున్నాం, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి ఎన్నికల పర్యవేక్షిస్తున్న
ఎవరైతే ఎన్నికల కమిషన్ ఉన్నారో గ్రామాల్లో చిచ్చులు పెట్టకండి. ఏమైనా మీకున్న ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. కానీ మీ తాలూకా భాషతో మీ తాలూకా భాష్యంతో ద్వంద్వ అర్థాలతో వాతావరణం కలుషితం చేయొద్దని ఎత్తు చెప్తున్నాను. ఎస్, మీ మీద అడుగుతున్నాం. లక్ష్మణ్ రేఖ దాటని అంటున్నాం. చట్టంలో పెట్టాం. ఆంధ్ర రాష్ట్ర చట్టంలో సర్పంచ్ ఎలక్షన్లు అన్ని కూడా పార్టీరతమైన ఎన్నికలు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ ఎన్నికలు పార్టీ ఎన్నికలు. పార్టీ ఎన్నికల్లో ఎవరు కూడా పార్టీల గురించి గుర్తులు కానీ జెండాలు కానీ ఇవి కానీ పట్టుకోకూడదని చెప్పని పెట్టాం. ఇది ఈరోజు చేసిన చట్టం కాదు. అటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇంకో పార్టీ నీకు వచ్చి దాని మీద అధ్యక్షుని రేజ్ చేసినప్పుడు ఆ విషయాన్ని దాని మీద పరిశీలించి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ తో ఎస్ అది తప్పు, ఎస్ కాదు చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉందా లేదని అడుగుతున్నా. రాజ్యాంగంలో ఇవాళ చట్టపరంగా పార్టీ రేజ్ ఎన్నికలు అనుకున్నప్పుడు ఈ పార్టీ వచ్చి దాన్ని వచ్చి అబ్జెక్షన్ రేజ్ చేసింది. నేను క్షుణ్ణంగా పరిశీలించాను. నా అభిప్రాయం విధిని చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. అవి చెప్పట్లే. ఎవరు అడిగిన విషయాల్ని, ఎవరి అతని విషయాల్ని ఆయనంత ఆయన అన్వయించుకుంటూ కొన్ని ఎన్నికల ప్రక్రియకి సంబంధం లేని విషయాలు కొన్ని ఆయన మాట్లాడుతూ చాలా బాధాకరం. దాంతోపాటు సాక్షాత్ గవర్నర్ ఎవరి చేత నియమించబడ్డారో వారికే తడం చేస్తూ లెటర్ రాస్తున్నారు, లేఖ రాస్తున్నారు. ఇది ఆఖరు. మరి మీకు నేను చెప్పను, నేను కోర్టుకు వెళ్తాను అని ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చెప్పాల్సిన అవసరం ఉంది అని లేఖలో రాస్తారు. దిస్ ఈజ్ లాస్ట్. ఏమైపోతుంది? ఏ సందేశాన్ని మనం రాబోయే తరానికి ఇద్దాం అనుకుంటున్నాం? ఏ రకంగా చట్టాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకుంటున్నాం? దీన్ని బట్టి మీ తాలూకా ద్వంద్వ వైఖరి, మీ వక్ర బుద్ధి, లేకపోతే మీకున్న ఏదైతే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడుతుంది. అది నా తాలూకా బాధ. అంతేనా? ఇచ్చారండి, చెప్పాను కదా, ప్రివిలేజ్ ఇచ్చామని. ప్రివిలేజ్ నుంచి ఇచ్చామని చెప్పాను కదా మీకు. మా వ్యక్తిగతంగా మా తాలూకా ప్రతిష్ట భంగం కలిగినప్పుడు మా ప్రెసిడెంటింగ్ ఆఫీసర్ ఆయనే. సో కాబట్టి ఆయనకే ఈ రకంగా మా మీద నిద్రలు మోపి మాట్లాడడం అనేది ఇది సాంప్రదాయం కాదు. ఎప్పుడు మీ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. మేమేమి కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలతో ఎన్నుకోబడి సాక్షాత్తు రాజ్యాంగమే ప్రమాణం చేసి ఇక్కడ వచ్చాం. దాన్ని గౌరవించే వ్యక్తులం. మా మీద ఇలాంటి అపాదులు వేయడం అనేది ఇది సమంజసం కాదని చెప్పని మా హక్కుల్ని మీరే కాపాడాలని చెప్పి ఆయన కోరాం. ఎవరండి? బివి రామా? ఎక్కడ బివి రామ గారు?
ఏ ఊర్లో మేము బెదిరిస్తున్నాను? అవును, నేను ఎక్కడ బెదిరిస్తున్నాను నాకు తెలియదు. ఐఎమ్ సారీ, నేను ఇంకా ఇప్పుడే విజయవాడ నుంచి వైజాగ్ వచ్చాను. ఎక్కడ బెదిరిస్తున్నాను, ఎవరిని బెదిరిస్తున్నాను, ఏ ఊర్లో బెదిరిస్తున్నాను అని చెప్తే అప్పుడు దానికి ఏమి ఉంటుంది. తలా తోక లేకుండా మాట్లాడడానికి ఏం మాట్లాడతాం? బొత్స గారు పలానాతో మాట్లాడారు, బొత్స గారు వచ్చి పలానా వచ్చి నేను కొడతా అన్నారు, తిడతా అన్నారు, లేకపోతే నిన్ను అన్నారు. ఇక మా ఊరు వచ్చారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారు, లేకపోతే వారిని ఎవరో పంపించారు, వాళ్ళ తరపున వచ్చి పలానా వ్యక్తి వచ్చి నన్ను చొక్కా పుచ్చుకున్నాడు అంటే అది కాదు కదా. ఇప్పుడు ఇందాక ఎన్నికల కమిషన్ గవర్నర్ గారికి లేఖ రాసినట్టుగా ఉంటుంది. ఆయన తాలూకు కూడా ఆయన వచ్చి వాళ్ళకి నేను మీద దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఆయన అంటాడు. దృష్టి పెడతా అన్నప్పుడు మాట్లాడారు ఏమని, ఎవరైనా సరే బలవంతంగా జులుం చేసి కానీ, దౌర్జన్యం చేసి కానీ, లేకపోతే హింసాత్మక చేస్తే నేను దానికి నేను చూస్తాను, నాకు రిపోర్ట్ చేయడం, అది వేరు. వాళ్ళకి వ్యతిరేకమైన అర్థం వచ్చేటట్టు మాట్లాడితే ప్రభుత్వ స్ఫూర్తి ఏమవుద్ది, విధానం ఏమవుద్ది? చట్టంలో లేదా ఆయన అలాంటి ఏకగ్రీవాలు లేవు, కంపల్సరీ పోటీలు ఉండాలని నిర్దేశిస్తే అయిపోయే కాన్స్టిట్యూషన్లో. అది కాదు కదా. ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన, అది నేను అడుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొగిడింది, ఆయన పనిచేసింది, ఆయన ఉన్న హయాంలో వచ్చి సిబిఐ కేసు వచ్చింది. ఇప్పుడు ఎన్నికలకి సంబంధం అండి? ఎన్నికల సంబంధమా? ఆయన ఎన్నికలు పర్యవేక్షించడానికి వెళ్ళాడా, హరికథ చెప్పడానికి వెళ్ళాడా? భాగవత ఇది కాదు కదండి. ఏదైతే మన పరిధిలో ఉన్న పరిధిలో మాట్లాడుకోవాలి. పరిధి దాటి మాట్లాడితే తిరగవద్ది. నాకోటి నీకోటి ఇంకోటి చట్టం కాదు కదా. నీకోటి నాకోటి ఇంకోరికి రాజ్యాంగం కాదు కదా. అందరికీ ఒకటే కదా. అందరికీ వాక్ స్వాతంత్రం ఉంటాయి, అందరికీ చట్టాలు అన్వయిస్తాయి, అందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలు అందరికీ ఒకటే. ఒకరికి ఇంకోటి ఉండవు కదా. ఇది తప్పు కదా. నాకు నమ్మొస్తుంది, ఒక జ్ఞాపకం వస్తుంది. ఒకసారి పాకిస్తాన్కి ఇండియా క్రికెట్ అయిందంట. పాకిస్తాన్లో క్రికెట్ అవుతుంటే ఎంపైర్ అక్కడ ఉన్న వచ్చి అవుట్ ఎక్కిచ్చేస్తాడంట. ఎక్కువ అవుట్ ఇచ్చిస్తుంటే వాళ్ళని అడిగారంట రిలీఫ్ వచ్చినప్పుడు కొందని ఏంటి అప్పుడు కెప్టెన్ వచ్చి మనకి సునీల్ గవాస్కర్ అడిగారంట, ఏంటి ఇన్ని అవుట్లు చూస్తున్నాయి, ఏం చేస్తున్నావు అంటే, ఎన్ని అవుట్లు వచ్చినా ఏమొచ్చినా మేమైతే 11 మందిని, మా టీము వాళ్ళు 13 మంది, వాళ్ళు అయినప్పుడు కూడా మేమే గెలుస్తాం పర్వాలేదు అన్నాడంట. అంటే ఎంపైర్ ఇద్దరితో కలిపి వాళ్ళు 13, పాకిస్తాన్ టీం, ఇండియా టీం 11, అయినా మేమే గెలుస్తామంట. అలాగే ఇక్కడ వచ్చి ఏమి లేదు, చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కలిసి ఇంక్లూడింగ్ ఎంపైర్తో కలిసి అంతమంది కలిసి వచ్చినా మా 90% పైనే మా ఎన్నికల్లో మా విజయం. ఇది ప్రజలు ఇస్తున్న విజయం, ప్రజలు కోరుకుంటున్న విజయం. ఇది ఎంతమంది దుష్టశక్తులు కలిసినా సరే విజయాన్ని ఆపలేవు. ఓకేనా? ఇది ఏ
ప్రెస్ మీట్ లో కూడా నా భాషలో కూడా ఎక్కడ